హలో బిగులు. వీళ్ళిద్దరూ చాలా థిక్కెస్ట్ బాండింగ్ అనమాట, అబ్బా కొడుకులది. నాతో వాళ్ళ డాడీ ఉంటే మాత్రం వాడు నా దగ్గరికి అస్సలు రాడు. బయ్యో బయ్యో అంట ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు. నేను ఎంత చూసినా వాడు వాళ్ళ డాడీ వస్తే మాత్రం వెళ్ళి వాళ్ళ డాడీని కచ్చక్కమని ఎత్తుక్కుంటాడు అనమాట. నా దగ్గర అసలు ఉండడు, వాళ్ళ డాడీ దగ్గరే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఆయన చుట్టూతా. ఇంకేం చేస్తాం, నాన్న వస్తే వీడు వేషాలన్నీ మారిపోతాయి అన్నమాట. ఫాదరు సన్ బాండింగ్ అనమాట అది. ఏం చేస్తా, నేనేం చేయలేను అనమాట. వాళ్ళ డాడీ ఉంటే మాత్రం నా పైకి వచ్చి నన్ను కొడుతూ ఉంటాడు వీడు. ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, ఓవర్ యాక్షన్ గాడు నా కన్నగాడు. అవును, నేను వాళ్ళ డాడీ రాగానే డాడీ నన్ను అలా కొట్టుకొని అలా చూపిస్తాడనమాట. ఏమి వాడిని కొట్టావంటే నంగేసాలు తెగేస్తుంటాడు వాళ్ళ నాన్న రాగానే. వీడు మీ పిల్లలు కూడా ఇంతేనా? వాళ్ళ నాన్నలు వస్తే నాన్న కూచీలు అయిపోతారు, నాన్న లేకుంటే మాత్రం బుద్ధిగా మన పక్కనే కూర్చొని ఏసాలు లేకుండా గమ్ముగా ఉంటారు అనమాట. వాళ్ళ నాన్న వస్తే మాత్రం ఇంకొక వేషాల్లోకి వెళ్ళిపోతాడు మా వాడైతే. పిల్లలంటే ఇంతే కదా, ఏం చేస్తాం. వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటో నాకే అర్థం కాదనమాట. వాడిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు, వాడి గోళ్ళు గిల్లుకుంటూ ఉంటాడు, వాడి జుట్టు సవరిస్తూ ఉంటాడు. ఏంటో మా ఆయన. ఇంకొక అమ్మాయి పుట్టుంటే బాగుండేది. మగపిల్లాడు మా బుజ్జిగాడు పుట్టేశాడు. ఆడపిల్ల అయితే ఏం చేసి ఉండేవాడో. మొత్తానికి ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఇదే అన్నమాట. ముందు బండి కూడా వాడే ఎక్కాలి వాళ్ళ డాడీది, నేను ఎక్కకూడదు. నన్ను అసలు వెళ్ళిపోమని చెప్తాడు అనమాట వాళ్ళ డాడీ. చూపించాము వద్దు, మా డాడీ మన ఇద్దరమే వెళ్దామంటాడు. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లీన్ కారా. బాయ్ బిగులు, బాయ్ ఫ్రెండ్స్.